మహాదేవుని అపారమైన కృప, సర్వోన్నతుని దేవుని ప్రేమ నిత్యము మనకు తోడయ్యుండి సర్వ సత్యములోనికి మనలను నడిపించునుగాక. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, దేవుని అపారమైన కృప ద్వారా ఈ దినము నీవు నేను సజీవ లెక్కలో ఉన్నాం. అది మన భక్తి, మన నీతి, మన యథార్థత, మన ప్రార్థన కాదు గాని కేవలము ప్రభు యొక్క కృపయే. దేవునికి స్తోత్రం. ఆ కృప ద్వారా మనము దేవుని స్తుతిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రభు మీతో మాట్లాడడానికి నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేవి కుమారులలో ఒక వ్యక్తి కోసం మనం ధ్యానించుదాం. లేవి అన్న మాటకు ప్రతిష్ఠించబడ్డవాడు అనే అర్థం. లేవి కుమారులు ముగ్గురు. పెద్ద వ్యక్తి పేరు గెర్షోను అనగా ఓ పరదేశీ. రెండో వ్యక్తి పేరు కహాతు అనగా సంఘము. మూడో వ్యక్తి పేరు మెరారి అనగా కష్టజీవి అని అర్థం. ఆత్మీయులారా, ఈ ముగ్గురు ఆదర్శవంతంగా, దీవెనకరంగా, మేలుకరంగా, తండ్రిని సంతోషపరిచిన కుమారులుగా, సమాజానికి దీవెనకరమైన కుమారులుగా, దేవుణ్ణి మహిమపరిచిన కుమారులుగా వారి సంతానము అభివృద్ధి చెందింది. అయితే ఈ యొక్క ముగ్గురిలో కహాతు యొక్క ఆత్మీయ జీవితాన్ని ధ్యానించుదాం. కహాతు అన్న మాటకు సంఘము అని అర్థము. సంఘము అనగా క్రీస్తు శరీరము, కుటుంబాల సముదాయమే దేవుని సంఘము. ఆత్మీయులారా, ఈ కహాతు యొక్క ఆత్మీయత, ఆత్మీయ జీవితాన్ని ధ్యానించుదాం. సంఘము అనగా దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క కనికరము ద్వారా ప్రజల రక్షణార్థమై పరిశుద్ధముగా కూడుకున్నదే సంఘము. నిర్గమకాండం 12వ అధ్యాయం 16వ వచనములో పరిశుద్ధ సంఘముగా ఇశ్రాయేలు ప్రజలు కూడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో దేవుని సంఘము అని వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27లో మహిమ గల సంఘము అని వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23లో జ్యేష్ఠుల సంఘము అని వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో బండ మీద సంఘం అని వ్రాయబడి ఉన్నది. కీర్తనకారుడు 26వ కీర్తన 5వ వచనంలో దుష్టుల భక్తిహీనుల సంఘం అని వ్రాయబడి ఉన్నది. అయితే ఈ కహాతు అన్న మాటకు సంఘము అనే అర్థం. సంఘము పెళ్లి కుమారుని కోసం సిద్ధపడాలి. సంఘము కృపావరములతో, ఆత్మఫలములతో అభిషేకించబడాలి. సంఘము దేవుని యొక్క ప్రణాళికలో నిలిచి ఉండాలి. అయితే ఈ కహాతుకు 4 కుమారులు. ఈ 4 కుమారులలో మొదటి వ్యక్తి పేరు అమ్రాము. ఆత్మీయులారా, ఈ యొక్క కహాతు యొక్క కుమారుల యొక్క జీవితాన్ని మనం ధ్యానించుదాం. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురే ఈ నలుగురు. ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన ఈ నలుగురు, దేవుని నామ మహిమార్థమై జీవించిన ఈ నలుగురి కోసం మనం ధ్యానించుదాం. కహాతుకు 4 కుమారులు. మొదటి వ్యక్తి పేరు అమ్రాము అనగా హెచ్చరిక హెచ్చరిక పొందినవాడు అని అర్థం. ఆత్మీయులారా,
మన ఆత్మీయ జీవితంలో నీవు ఎవరినైనా హెచ్చరిస్తే వారు ఏం చేస్తారు తెలుసా? నీకు దూరం అవుతారు, నీ సహవాసానికి దూరం అవుతారు, నీ స్నేహానికి దూరం అవుతారు. ఎవరినైనా హెచ్చరించి చూడండి, హెచ్చరిస్తే ఏం చేస్తారు తెలుసా? మన సహవాసానికి దూరం అయిపోతారు. ఎందుకు? ఈ కాలంలో హెచ్చరికలను ప్రజలు కోరుకోరు. సరి చేస్తే సరి చేయబడరు, గద్దిస్తే ఓర్చుకోరు. వారిని ఒక మంచి మార్గంలో నడిపి సరి చేస్తామంటే వారు వినరు, విననొల్లరు, తిరుగుబాటు చేస్తారు. కహాతుకు 4 కుమారులు. సంగమా, మొదటి వ్యక్తి పేరు అమ్రాము, అంటే హెచ్చరించబడినవాడు. మన పిల్లలను మనము హెచ్చరించాలి, మన ఆత్మీయులను కొన్నిసార్లు హెచ్చరించాలి. హెచ్చరించడం ద్వారా సరిచేయబడతారు. కొందరికి హెచ్చరికలు అస్సలే నచ్చవు. హెచ్చరిస్తే ముఖం మార్చేస్తారు, హెచ్చరిస్తే ఫోన్ కట్ చేస్తారు, హెచ్చరిస్తే దూరం అవుతారు, హెచ్చరిస్తే వాళ్ళ మనోభావము దెబ్బతిన్నది అన్నట్టుగా సంఘానికి దూరమయ్యే దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి. ఎస్, కొన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. ఎలా హెచ్చరిస్తాడు? కలల ద్వారా హెచ్చరిస్తాడు, దర్శనాల ద్వారా హెచ్చరిస్తాడు, ప్రవచనాల ద్వారా హెచ్చరిస్తాడు, వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, ఉపమానము ద్వారా హెచ్చరిస్తాడు. అయితే హెచ్చరికకు నువ్వు లోబడక మెడవంచని వ్యక్తిగా జీవిస్తే పతనమైతావు, ఆత్మీయతను కోల్పోతావు. జాగ్రత్త. అమ్రాము అనగా హెచ్చరించబడినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీతోనే వాక్యం మాట్లాడుతుంది. ఈ వాక్యము నిన్ను కొన్నిసార్లు హెచ్చరించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని నాళ్ళు మీరు 2 తలంపులలో ఉంటారు అని ఏలియా ప్రవక్త కర్మేలు మీద ఇశ్రాయేలుని హెచ్చరించినాడు. దేవుడు సంఘాన్ని హెచ్చరించినాడు. నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు ఉండు, నువ్వు నునువెచ్చనిగా ఉంటే నీ మీద ఉమ్మి వేస్తానని హెచ్చరించినాడు. నీవు కాటుకను కొనుక్కో, నీ కళ్ళకు పెట్టుకో అని హెచ్చరించినాడు. ఇక చావనైనా మిగతా వాటిని బలపరచు అని హెచ్చరించినాడు. నీవు జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది గాని మృతుడవే అని హెచ్చరించినాడు. సంగమా, నేటి దినాలలో ఆత్మీయులారా, హెచ్చరించినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో లోబడడం నేర్చుకో. కహాతుకు 4 కుమారులు. మొదటి వ్యక్తి పేరు అమ్రాము. అమ్రామ్ అంటే హెచ్చరించబడుతూ సరిచేయబడుతూ జీవించిన వ్యక్తి. ఈ అమ్రాము యొకెబెతును వివాహం చేసుకున్నాడు. అమ్రాముకు అహరోను పుట్టినాడు. అహరోను అనగా వెలుగు. దేవుడికి స్తోత్రం. ప్రతిష్ఠించబడ్డవాడు, యాజకునిగా జీవించినాడు. మోషే పుట్టినాడు. మోషే నీళ్ళ నుండి తీయబడ్డవాడు, నాయకునిగా నిలబడ్డాడు, ఇశ్రాయేలుకు విమోచకునిగా నిలబడ్డాడు. మిరియాము సహకారిగా నిలబడ్డది. ఈ ముగ్గురు అమ్రాము యొక్క సంతానం. ఆత్మీయులారా, ఈరోజు నీ ఆత్మ జీవితంలో నువ్వు హెచ్చరించబడితే నీలో నుండి అద్భుతమైన వ్యక్తులు బయటికి వస్తారు. హెచ్చరికకు లోబడితే నీలో నుండి అహరోనులు వస్తారు. హెచ్చరికకు లోబడితే నీలో నుండి మోషేలు వస్తారు. హెచ్చరికకు నువ్వు లోబడితే నీలో నుండి మిరియాములు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్చరికను తలవంచి స్వీకరించు, ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కాడ హెచ్చరించబడితే మరొక కాడికి పోతావు.
అక్కడ హెచ్చరించబడితే మరొక కాడికి పోతావు, అక్కడ హెచ్చరిస్తే ఇంకో కాడికి పోతావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో కొంచెం తేడా ఉన్నావని అర్థం. రెండోది, ఈ కహాతు యొక్క రెండవ కుమారుని పేరు ఇస్సారు. ఇస్సారు అనగా ఆత్మీయులారా మంచి నూనె, అంటే కల్తీ లేని భక్తి, సరుకున్న భక్తి. దేవునికి స్తోత్రం. నూనె అభిషేకానికి గుర్తు. నీ అభిషేకములో కల్తీ ఉండద్దు, నీ ఆత్మీయతలో కల్తీ ఉండద్దు, నీ పరిశుద్ధతలో కల్తీ ఉండద్దు, నీ ఆత్మీయ వైరాగ్యంలో కూడా కల్తీ కనబడద్దు. మంచి నూనె లేదా ప్రకాశమైనది అనే అర్థం. ఈ ఇస్హారు అన్న మాటకు ఆత్మీయులారా మంచి నూనె, ప్యూర్ ఆయిల్. ఈ యొక్క శ్రేష్టమైన నూనె దేనికి గుర్తయ్యా అంటే అభిషేకం. హల్లెలూయా. అభిషేకం నీ మీద ఉండాలి, అభిషేకంతో పాడాలి, అభిషేకంతో మాట్లాడాలి, అభిషేకంతో సాక్ష్యం ఇవ్వాలి, అభిషేకంతో పరిగెత్తాలి. అభిషేకం లేకపోతే నీ ఆత్మీయంగా విస్తరించబడలేవు. అభిషేకం లేకపోతే ప్రజలకు దీవెనకరంగా ఉండలేవు. నీకు కావాల్సింది డిగ్రీల తర్వాత నీకు కావాల్సింది పేరు అని కోరుకుంటావు. డిగ్రీల కంటే పేరు కంటే ఉత్తమమైనది అభిషేకం. అయితే అభిషేకం కలిగిన వ్యక్తులు మనలో నుండి రావాలి. మన మీద దేవుని అభిషేకం ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. అభిషేకం ఉంటే ప్రకాశిస్తావు. నీవు లోకానికి వెలుగై జీవిస్తావు. నీవు వెలిగించబడ్డ వ్యక్తివి కదా. నీ వెలుగును మంచం కింద కొంచెం కింద పెట్టకుండా నీవు దీపస్తంభం మీద నీ సాక్ష్యం అనే వెలుగు ఉండాలి. నీ దీపం వెలగాలి, అనేక దీపాలను వెలిగించాలి. అయితే ఇస్సారు అన్న మాటకు మంచి నూనె అని అర్థం. ఒలివ నూనె, శ్రేష్టమైన నూనె, దీపాంతాలను మండించేది, ప్రజలను అభిషేకించేది, రాజులను అభిషేకించేది, ప్రవక్తలను అభిషేకించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగులకు స్వస్థతనిచ్చేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ కహాతు యొక్క మొదటి కుమారుడు అమ్రాం హెచ్చరికను స్వీకరించువాడు. ఇస్సారు రెండోది. ఇస్సారు మంచి నూనె, ప్యూర్ అభిషేకం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ప్రకాశించుట అనే అర్థం. నీ ఆత్మీయ జీవితంలో ఈ కహాతు యొక్క కుమారులను చూచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఈ కహాతు యొక్క కుమారుడు ఇస్హారులో నుండి కొరహు వచ్చినాడు. అంతేకాదు కొరహు దేవుని మందిరాలను కోసం తృష్ణ కలిగి బ్రతికినాడు. అతడు అంటాడు, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. పిచ్చుకలకు నీ బలిపీఠము దగ్గర వానకోయిలకు గూడు పెట్టుకోవడానికి స్థలం ఉన్నది అంటాడు. దేవుని జీవము గల మందిరములను చూడవలనే నా ప్రాణము, నా శరీరము కేకలు వేచినది, నాట్యమాడుతున్నది అని దేవాలయము దగ్గర ఎంతో సంతోషించిన వ్యక్తి కొరహు. కీర్తనలు రాసిన వ్యక్తి, సంగీత కళాకారుడిగా ఉన్న వ్యక్తి కొరహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కహాతు యొక్క రెండవ కుమారుడు ఇస్సారులో నుండి అభిషేకం ప్రవహించింది. చక్కగా కొరహు అనే ఒక కుమారుడు వచ్చాడు. అతడు కళాకారుడిగా సంగీతం వాయిస్తూ పాటలు రాస్తూ దేవుని మందిరం దగ్గర బ్రతికిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజున మన కుటుంబాలలో మన పిల్లలు మందిరము దగ్గర బ్రతకడం నేర్చుకోవాలి. మందిరములో సమయాలు బ్రతికినట్టు బ్రతకాలి. అయితే కొందరు మందిరము బయట ఒకడు కుంటివాడు కూర్చున్నాడే శృంగారం అనే దేవాలయం దగ్గర. కొందరు మందిరము దాకా వస్తారు, మందిరంలోనికి రారు. కొందరు మందిరంలోనికి వస్తారు, సరిగా వాక్యము వినరు. అయితే ఇక్కడ కొరహు కుమారులు
కోరహు దేవుని యొక్క మందిరాలను ప్రేమించిన వ్యక్తులుగా ఉన్నారు. ఆదివారం గుడికి పోయే లక్షణం ఉందా నీకు? మందిరానికి వెళుతున్నావా? దేవుని సేవిస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? మందిరంలో నీ స్థానం ఎక్కడా? ముందా వెనుకనా? ఎక్కడా? నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి తొంగి చూసుకో. ఈ 25వ సంవత్సరంలో ప్రభా నేను మందిరంలోనికి వెళుతా, ప్రతి ఆదివారం మందిరంలో కనబడతానని ఒక తీర్మానం తీసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరానికి వెళ్ళలేని జీవితం నీకుంటే పరలోకానికి ఎలా వెళ్తావు? వెళ్ళలేవు. మందిరానికి వెళ్ళని నువ్వు పరలోకానికి వెళ్తావు అనేది భ్రమ. కాబట్టి ఆ భ్రమలోకి వెళ్ళి బయటికి రా. ఆ ఊహల లోకంలోకి వెళ్ళి బయటికి వచ్చి ఆదివారం నేను బిజీ అనకు. నువ్వెంత బిజీ అయినా దేవుని సన్నిధికి రావడం నేర్చుకో. దావీదు కంటే గొప్ప వ్యక్తివా నువ్వు? అబ్రహాము కంటే గొప్ప వ్యక్తివా? బలిపీఠాలు కట్టి దేవుని ఆరాధించిన అబ్రహాము కంటే నువ్వు గొప్ప వ్యక్తివా? లేదే. నేను బిజీ అంటావు. నీ బిజీ అనే బ్రతుకును మార్చుకొని ఆదివారం మందిరంలో కూర్చో. నీ మీద శాపం కొట్టివేయబడతాయి, పాపం కొట్టివేయబడతాయి, కీడు కొట్టివేయబడతాయి, రోగం కొట్టివేయబడతాయి, నిత్య జీవం నీ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కహాతు యొక్క 3వ కుమారుని పేరు హెబ్రోను. హెబ్రోను అన్న మాటకు దేవునితో సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం చేయాలి. చాలా మంది లోకంతో సహవాసం చేస్తారు, స్నేహితులతో సహవాసం చేస్తారు, ఆత్మీయులతో సహవాసం చేస్తారు, అన్యులతో సహవాసం చేస్తారు. కానీ దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళైతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నీవు చేయవలసిన ఒక గొప్ప పని ఏమిటో తెలుసా? దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం చేయడం నేర్చుకో. ప్రభా నేను నీతో సహవాసం చేస్తాను ప్రభా, నీ సహవాసం చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇతని యొక్క కుమారులకి వెళ్ళి తనలో నుండి వచ్చిన వంశం వారు సేవ పరికరాల విషయంలో, సేవ విషయంలో చాలా ఆత్మీయంగా జీవించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎలాగున్నావు ఒక్కసారి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ఒక్కసారి ఆలోచించు. దేవుడే నీతోని సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు సహోదరుడా సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో దేవుని మహిమపరిచే వ్యక్తిగా, దేవుని ఘనపరిచే వ్యక్తిగా దేవుని సన్నిధిలో జీవించాలని ప్రభు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు దేవుడిని దర్శిస్తున్నాడు. హెబ్రోను యొక్క ఆత్మీయ జీవితం ఏంటంటే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే హెబ్రోను యొక్క వంశంలో ఉన్నవారు దేవుని మందిరం యొక్క సామాగ్రిని నిర్వహించేవారు, సామాగ్రిని కాపాడేవారు. అలాంటి ఆత్మీయత వారిలో ఉంది. అంతేకాదు ఆరాధన జరుగు స్థలంలో సంగీతం వాయించేవారు, ప్రార్థనలు చేసేవారు, దేవుని మందసాన్ని కాపాడేవారు, మందసం ముందు వెళ్ళేవారు, మందసాన్ని ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మందసాన్ని తీసుకొని పోయేవారు వీరే. అయితే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎలాగున్నా ఒక్కసారి ఆలోచన చేయి. 3వ వ్యక్తి హెబ్రోను. దేవునితో సహవాసం చేసే పిల్లలను కనాలి. మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారంటే సెల్ ఫోన్తో, లోకంతో, స్నేహంతో, పిచ్చి పిచ్చి వారితో స్నేహం చేస్తున్నారేమో. ఈరోజు దేవుడే మన కుటుంబాన్ని దర్శిస్తుండగా ఈ కహాతు కుమారుల వల్లే మనం బ్రతుకుదాం. కహాతు 4వ కుమారుని పేరు ఉజ్జియేలు. ఉజ్జియేలు అనగా దేవుడి బలము అనే అర్థం. దేవుడే నా బలము అనే అర్థం. ఆత్మీయులారా, ఈ ఉజ్జియేలుకు 3 కుమారులు ఉన్నారు. ఒకైన పేరు మిషాయేలు. ఈ మిషాయేలు అన్న మాటకు దేవునికి స్తోత్రం కలుగును గాక అహరోను కుటుంబంతో అనుభవ సంబంధం కలిగిన వ్యక్తిగా బ్రతికినారు. అంటే యాజకులతో స్నేహభావం కలిగిన కుమారులుగా ఉన్నారు. రెండవది ఆత్మీయులారా,
వీరి యొక్క కుమారుని పేరు దేవునికి స్తోత్ర ఎల్సాఫాను. ఎల్సాఫాను ఎవరయ్యా అంటే ఇతడు దేవుని ఆరాధించేవాడుగా ఉన్నాడు, మంచి నాయకునిగా బ్రతికినాడు. మూడవగా కుమారుడు సిత్రి. ఇతడు సేవలో సేవకులతో సహకరిస్తూ జీవితాన్ని దారపోసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇలాంటి ఆత్మీయులను ఉజ్జీయేలు కన్నాడు. ఇతడు దేవుని బలముతో బ్రతికినాడు, దేవుడే నా బలమని దేవుని ఘనపరిచినాడు. అయితే ఆత్మీయులారా, ఈ కహాతు యొక్క కుమారులలో అమ్రాము, హిస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు ఆత్మ సంబంధులుగా జీవించినారు. వీరి యొక్క తదనంతరం వీరి పిల్లలు కూడా దేవుని యొక్క సేవా పరిచర్యలో ప్రజలకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా బ్రతికినాడు. ఎందుకు ఈ కహాతు యొక్క జీవితాన్ని మీతో మాట్లాడుతున్నాడు ప్రభు అంటే, తండ్రులైన మనము కహాతు వలె, ఒక తల్లి కూడా ఒక కహాతు వలె దేవుని సన్నిధిలో జీవించాలి అని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది ఒకసారి తొంగి చూసుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మీయులారా, ఈ లేవి యొక్క కుమారులు గెర్షోను, కహాతు, మెరారి ఆత్మ సంబంధులుగా బ్రతికినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాత ఒక అభిషేకం గల వ్యక్తిగా బ్రతుకుతే పిల్లలు అభిషేకానికి మంచిగా ఆత్మీయంగా అభిషేకాన్ని కాపాడుకుంటూ నడిస్తే వారి తదనంతరం వచ్చిన మునిమన్వలు కూడా ఆత్మీయతను కాపాడుకున్నారు. అయితే ప్రారంభంలో ఆత్మీయత ఉంటది, తరువాత అనుకరణ ఉంటది, తరువాత ఆచారం ఉంటది, తరువాత అలవాటు ఉంటది. ఇలాంటి జీవితం మనలో ఉండద్దు. ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయత ఉండాలి. ఆత్మీయత పోయినాక ఏముంటదంటే గమనించండి, అనుకరణ, అవిధేయత, అనాలోచన ఇవన్నీ మనలోనికి వస్తాయి. అయితే ఈ రోజున ఈ కహాతు యొక్క నలుగురు కుమారులు ఎంత అద్భుతమైన సాక్ష్యం కలిగి బ్రతికినారో ఆలోచన చేయండి. మన గృహాలలో ఉన్న మన కుమారులు, కుమార్తెలు కూడా ఆత్మ సంబంధమైన బిడ్డల వలె బ్రతకాలని, మందసము దగ్గర బ్రతకాలని, మందసాన్ని మోసేవారుగా, సేవను మోసేవారిగా, సంఘ బాధ్యతలు కలిగిన వ్యక్తులుగా, సువార్త భారం కలిగిన వ్యక్తులుగా మన పిల్లలు బ్రతకాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవే ఒక కహాతు వలె ఈ దినము నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకుంటే నీలోకెళ్ళి అమ్రాములు వస్తారు, ఈ సారులు వస్తారు, హెబ్రోనులు వస్తారు, ఉజ్జీయేలు లాంటి వారు వస్తారు. ఇలాంటి వారికి ఒక ఆదర్శవంతమైన తండ్రిగా కహాతు జీవించినాడు కదా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా కహాతును పోలి జీవించుదాం, ఆత్మ సంబంధంగా బ్రతుకుదాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. తండ్రి, ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరచుకోమని సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.